వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అధికారుల తీరు భక్తులను గందరగోళానికి గురిచేస్తుంది. అర్జిత సేవలని భీమన్న గుడికి మార్చేశామంటూ ఉన్నపలంగా ప్రకటించిన అధికారులు కొద్ది గంటల్లోనే మరో మాట చెప్పేశారు. సరే అనుకునే లోపు అలా కాదు, ఇవన్నీ 2 రోజుల తర్వాతే అంటూ అర్జిత సేవలని యథావిధిగా కొనసాగించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో ఈ జరుగుతున్న కన్ఫ్యూజన్ భక్తుల్లో అయోమయానికి గురి చేస్తోంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి నేపథ్యంలో స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలన్నీ ఇకపై ఏకాంతంగా ఉంటాయి. భక్తుల అర్జిత సేవల కోసం భీమన్న ఆలయంలో ఏర్పాట్లు చేశాం, భక్తులు సహకరించాలి అంటూ నిన్న సాయంత్రం వేములవాడ ఈవో పేరుతో వచ్చి ఓ ప్రెస్ నోట్ సారాంశం ఇచ్చారు. దీంతో భక్తుల్లో అయోమయం నెలకొంది. కట్ చేస్తే మళ్ళీ నిన్న రాత్రి 9ంటికి మరో వీడియో విడుదల చేశారు అధికారులు. దేవాలయం మూసివేత కాదు, మంచి రోజు కాబట్టే భీమన్న ఆలయంలో ఏర్పాట్లు చేశాం, రాజన్న ఆలయంలోకి కేవలం భక్తులకు అనుమతి లేదంటూ అస్పష్టమైన మాటలతో మరో వీడియో విడుదల చేశారు. అని దర్శించుకునే వచ్చేటువంటి భక్తుల కోసం మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. అందులో విస్తరణ అనేది మనం దేవాలయ విస్తరణ చేస్తున్నాము. అందులో భాగంగా వేగవంతమయ్యే పనులన్నీ కూడా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడికి వచ్చినప్పుడు ఈ పనులు జరుగుతున్న సమయంలో ప్రత్యామ్నాయంగా మనం మన అనుబంధ దేవాలయమైనటువంటి భీమేశ్వరాలయంలో మనము అక్కడ జరిగేటువంటి సేవలు, ఇక్కడికి మనము ఆజిత సేవలు, కోడెమొక్కు, కుంకుమార్చనలు, కళ్యాణాలు ఇత్యాది సేవలన్నీ కూడా మనం ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భీమేశ్వరాలయంలో ప్రారంభించుకోవడం జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ విధమైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో చాలామంది బయట వదంతులు సృష్టిస్తున్నారు, దేవాలయం బంధు అనే విషయాన్ని చెప్తున్నారు. అది పూర్తిగా అవాస్తవము. అక్కడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో నిత్య కైంకర్యాలు మన అర్చకుల ఆధీనంలో ప్రతిరోజు కూడా ఏకాంతంగా అక్కడ జరుగుతాయి. బంధు అనేది అవాస్తవం. ఇలా స్పష్టత లేని ప్రకటనలు చేయటం వల్ల రాజన్న భక్తుల్లో గందరగోళం నెలకొంది. అసలే వీకెండ్ కావడంతో రాజన్న దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వేములవాడ రాజన్న ఆలయానికి చేరుకున్నారు. తీరా చూస్తే భక్తులను అనుమతించకపోవడంతో ఈ విషయం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి తీసుకెళ్లారు కొందరు భక్తులు. దీంతో ఆలయ ఈవో సహా అధికారులపై బండి సంజయ్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆది సోమవారం 2 రోజులు రాజన్న ఆలయంలోకి భక్తులకు అనుమతి ఇచ్చి అర్జిత సేవలను కంటిన్యూ చేస్తున్నారు. ఇలా స్పష్టత లేని ప్రకటనలు ఉన్న ఫలంగా తీసుకుంటున్న నిర్ణయాలను భక్తులను తీవ్ర గందరగోళంలోకి నెట్టేశాయి. నిజానికి వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి కావాలనే భక్తులందరూ కోరుకుంటున్నదే, కానీ అంతటి ప్రాశస్త్యం కలిగిన రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో ఎందుకో అధికారులకి క్లారిటీ లేకుండా పోతుంది. ఆలయంలోకి భక్తులను ఎంతకాలం నిలిపివేస్తారు, ఎప్పటి వరకు పనులు జరుగుతాయన్న విషయాన్ని స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోతున్నారనేది అనుమానాలకు తావిస్తోంది. వీటినే ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకుంటున్నాయి. మరోవైపు భక్తులు కూడా రాజన్న ఆలయ అధికారులను నిలదీస్తున్నారు. అభివృద్ధి నేపథ్యంలో భక్తులకి అనుమతి నిరాకరించాలంటే ఒకరోజు ముందు చెబితే సమాచారం అందుతుందా, కనీసం ఓ వారం ముందు ప్రకటించుకోవాల్సిన అవసరం లేదా అంటూ భక్తులు వాపోతున్నారు. రాబోయేది మేడారం జాతర. ఈ జాతర నేపథ్యంలో రాజన్న దర్శనానికి ప్రతిరోజు లక్షల మంది భక్తులు వస్తుంటారు. మరి వారి పరిస్థితి ఏంటి? రాజన్నకి బదులుగా భీమన్న దర్శనం చేసుకుని వెళ్ళమంటారా, లేదంటే మరేదైనా ఏర్పాట్లు చేశారా అనే అంశాలు ఏవి ప్రస్తావించకుండా కేవలం స్పష్టత లేని ప్రెస్ నోట్ ఇచ్చి అందరినీ గందరగోళానికి గురి చేశారు అధికారులు. అందుకే రాజన్న ఆలయ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వేములవాడ రాజన్న ఆలయంలో హఠాత్తుగా దర్శనాలు నిలిపేయడం వల్ల భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విదేశాల నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు రాజన్నను దర్శించుకున్న తర్వాతనే సమ్మక్క సారక్కకు వెళ్తారు. కాబట్టి ఇది వాళ్ళకు ఎడతెగని కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది దీంతో పాటు సమ్మక్క సారక్క కూడా భక్తులకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. దయచేసి ఈ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అర్థం కాకుండా రాస్తు దేవాలయాన్ని అభివృద్ధి చేయటాన్ని అందరూ మనసారా కోరుకుంటున్నదే, కానీ అధికారులు చేస్తున్న ఈ హైడ్రామానే విమర్శలకు ఊతమిస్తోంది. ఆలయంలో ఎప్పుడు ఏం చేస్తారు, ఎంతకాలం చేస్తారు అనే విషయాలు స్పష్టంగా చెప్పి పనులు చేయటానికి ఎందుకింత హైడ్రామా చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాశీ లాంటి పుణ్యక్షేత్రం అభివృద్ధి చేసినప్పుడు, యాదాద్రి ఆలయ అభివృద్ధి చేసినప్పుడు బాలాలయం నిర్మించి భక్తులకు అనుమతించారు. కానీ ఇక్కడ మాత్రం వేరే ఆలయంలో రాజన్న ఉత్సవమూర్తులను పెట్టి అక్కడే మొక్కులు తీర్చుకొని దర్శనం చేసుకోండి అని చెబుతున్నారు. అది కూడా ఉన్న ఫలంగా వచ్చిన ప్రకటన అంటూ బీజేపీ ఆందోళన చేస్తుంది. క్లారిటీ మిస్ అవ్వకుండా ఆలయంలో భక్తులను ఇబ్బంది పెట్టకుండా అభివృద్ధి చేయాలనే భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు క్లారిటీగా ఉంటారా, స్పష్టమైన ప్రకటనలు చేసి భక్తుల్లో వచ్చిన గందరగోళానికి తెరదించుతారా అనేది వేచి చూడాలి. ఇది ఎక్కడి ప్రభుత్వం అయ్యా? అది ముందస్తు చెప్తే మేము మా కుటుంబ పరంగా అని మేమైనా అని మేము ముందు వెళ్తుంటిమి. హిందువులకు దెబ్బతీసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది రానున్న సమ్మక్క సారక్క జాతరలో అతి తొందరలోనే ఈ రాజన్న దర్శనం నిర్మాణం పనులు తొందరగా చేసి అంతలోపు మాకు దర్శన భాగ్యం కల్పిస్తే మేము తర్వాత సమ్మక్క సారక్క జాతరకు అంత ఎఫెక్ట్ పడది. ఇది ఎక్కడి ప్రభుత్వం అయ్యా?